హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. నేనైతే చెప్పాను కదా ఈవినింగ్ స్నాక్స్ చేస్తాను గులాబ్ జామ్ పిల్లలకి అని చెప్పి గులాబ్ జామ్ అయితే చేసేస్తున్నాను. గులాబ్ జామ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను కూడా పక్కనే ప్రిపేర్ చేసేసాను. చూడండి, ఇప్పుడే వేసాను, ఇంకా అయితే అవుతున్నాయి. చిన్నప్పుడైతే మాత్రం అసలుకి ఒకటి గుర్తొస్తుంది నాకు. చిన్నప్పుడుది మనం టీవీ చూస్తూ కూర్చునేవాళ్ళం కదండి. గులాబ్ జాములు ప్యాకెట్ అయితే చూపించేవాళ్ళు కదా. అప్పుడైతే వచ్చేది గుండు గుండు గులాబ్ జామ్ మన ఆచి గులాబ్ జామ్ పాట అయితే బాగుండేది కదా. చిన్నప్పుడు ఎప్పుడు అమ్మ గులాబ్ జాములు చేసినా ఇట్లనే మేము పాడుకుంటూ తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు చేస్తుంటే నాకు అదైతే గుర్తొస్తుంది, మీకు చెప్తున్నాను. ఇప్పుడు రోజులే వేరండి, చాలా హ్యాపీగా ఉండేది చిన్నప్పుడు. ఓకేనా, అయిపోయింది. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పాకంలో అయితే వేసేసాను. ఒక 5 minutes 10 minutes అట్లా ఉంచితే సరిపోతుంది. పాకానికి అయితే అంతా బాగా ఈ గులాబ్ జామ్కి అంతా పాకం పట్టేస్తుంది. ఇంకా అప్పుడు వేడివేడిగా చక్కగా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం అయితే చాలా ఇష్టము, బాగుంటుంది. ఈరోజు చేశాను కాబట్టి తర్వాత మా పిల్లలు హస్బెండ్ తిన్నాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మార్నింగ్కి అయితే సూపర్ ఉంటుంది, కూలింగ్గా. నాకైతే అట్లా నచ్చిద్ది. మరి మీరైతే ఎలా తింటారో కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు రాగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. మార్నింగ్ అడిగింది కదా మా పాప, ఏడ్చింది కదా ఇట్ల కోసం. ఈవినింగ్ వచ్చేపాటికి స్నాక్ కింద రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, మన పిల్లలకి హస్బెండ్కి నచ్చినవి మనం చేస్తేనే బాగుంటుందండి. తను బయటికి వెళ్ళి కష్టపడుతూ వస్తారు. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి పాపం వచ్చేపాటికి ఏం తిందామా అని ఎదురు చూస్తారు కదా. ఇంకా వచ్చేపాటికి యమ్మీ గులాబ్ జామ్ రెడీ. ఓకేనా, తింటారా మీరు కూడా? తినాలనిపిస్తే మా ఇంటికి అయితే వచ్చండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.